ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. ఉన్న దాంట్లోనే వైకుంఠం అంటున్నాడు. ఇదిగో ఈ ఆటో అన్న. ఆ స్టోరీ ఏందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైంది. ఆ మొక్కలు కూడా పెట్టుకోవడంలో కూడా నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇట్ కంప్లీట్లీ రీడ్స్ హిజ్ మైండ్. జేడ్ ప్లాంట్, తులసి మొక్కలు, మనీ ప్లాంట్, పైన చూస్తే కూడా అన్ని కూడా వాస్తుకి సంబంధించిన ప్లాంట్స్ ఏవైతే గుడ్ ఆక్సిజన్ ఇస్తాయో బేసికల్ గా. సో మిమ్మల్ని చూసినప్పుడు మస్తు ఖుషిగా అనిపించింది అన్న. నాకు కూడా మస్తు ఉంటుంది. ఎందుకంటే రోజు పొద్దున్న లేస్తాం కదా, చిన్న పిల్లలు గల్లీలో పోతే చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ నుంచి పెద్దల వరకు ఈ బండి పోతుంటే అందరు తిరిగి చూస్తారు. బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఆటోకు దెబ్బ పడ్డది అనమాట. అంతకుముందు బాగానే ఉండే, అవి సంవత్సరం కిందట ఏంటంటే మంచిగా నడిచింది ఆటో. ఓ సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు. ఎట్లా అంటే నువ్వు ఏడో కన్నా, నువ్వు ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది మస్తుగా. ఇప్పుడు ఏం బాధ అనిపిస్తుంది, మీకు ఏం గుర్తొస్తుంది? ఆర్థికంగానే చాలా లాస్ అయిపోయింది. భార్య లేదంటే ఇంకేం సపోర్ట్ అనేది ఉండాలి కదా. హాయ్ అండి, వితౌట్ మేకప్ కనిపిస్తున్నాను కదా. యాక్చువల్గా మార్నింగ్ అవుతుంది, టైం లైక్ 10:30 అవుతుంది. ఆఫీస్కి వెళ్ళే టైం. ఆఫీస్కి వెళ్తూ ఉంటే సడన్గా నా డ్రైవర్ నాగరాజు చూసి, అక్క ఈ ఆటో చూడండి ఎట్లుందో అని అంటే ఆగి డ్రైవర్ అని ఆ ఆటో మొత్తం పరిశీలిస్తే, ఉన్నోడు ఉండి ఏడిస్తే లేనోడు లేక ఏడుస్తుండు అంటుంటారు కదా. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి మన లైఫ్స్ పైన ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి. ఇది లేదు, అది లేదు, ఇంతే ఉంది, అంతే ఉంది, అబ్బా దేవుడు కరుణిస్తలేడు, ఏది వర్కౌట్ అవుతలేదు అని. అది ఉన్న దాంట్లోనే వైకుంఠం అంటున్నాడు ఈ ఆటో కాక. నాకు భలే అనిపించింది. ఒకసారి ఈ ఆటోని పరిశీలించండి. ఆయన కంప్లీట్గా ఒక వ్యానిటీ వ్యాన్ లాగా తనకున్న దాంట్లో సెట్ చేసుకున్నాడు. ఆ మొక్కలు కూడా పెట్టుకోవడంలో కూడా నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇట్ కంప్లీట్లీ రీడ్స్ హిజ్ మైండ్. జేడ్ ప్లాంట్, దవనం అంటారు కదా, దవనము, తులసి మొక్కలు, మనీ ప్లాంట్, పైన చూస్తే కూడా అన్ని కూడా వాస్తుకి సంబంధించిన ప్లాంట్స్ ఏవైతే గుడ్ ఆక్సిజన్ ఇస్తాయో బేసికల్గా అని అసలు పెట్టుకున్నాడంట. ఇవన్నీ నాకు మాట్లాడినప్పుడు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక వీడియో తీసి మీకు కూడా చూపించాలి. ఒక చిన్న మెసేజ్ నాకు ఈ ఆటో ద్వారా మీ అందరికీ అందుతుందేమో అనిపించింది, విచ్ నన్ను ట్రిగర్ చేసింది. ఉన్న దాంట్లో హ్యాపీగా ఎలా ఉండాలి అన్నదాన్ని. నమస్తే అన్న, రండి బయటికి రండి. నిజంగా మస్తు ఖుషి అనిపించింది. నేను యాక్చువల్లీ అన్నని పలకరించేందుకు ఆగినప్పుడు హీ వాజ్ ఈటింగ్, ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఎంత హ్యాపీగా కూల్గా చిన్నగా కూర్చొని ఆ 4 ముద్దల కోసమే కదా ఏ కష్టం పడినా కూడా ఆయన వ్యానిటీ వ్యాన్ దర్జాగా రాజాలాగా కూర్చొని తింటున్నాడు. అసలు ఆ 4 ముద్దలే కదా. ఎందుకు వచ్చింది థాట్ ఇట్లా వేసుకోవాలి ఆటోనని? అంటే మనం చేసే పని ఏదైనా ఇష్టంతో చేయాలని, బండి అంటే ఇష్టం. సో మిమ్మల్ని చూసినప్పుడు మస్తు ఖుషిగా అనిపించింది అన్న. నాకు కూడా మస్తు ఉంటుంది. ఎందుకంటే రోజు పొద్దున్న లేస్తాం కదా, చిన్న పిల్లలు గల్లీలో పోతే చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ నుంచి పెద్దల వరకు అంటే అంటారు కదా, బండి పోతుంటే తిరిగి చూడాలంటారు. చూసినా ఈ బండి పోతుంటే అందరు తిరిగి చూస్తారు. ఆనందం అనిపిస్తుంది. అమ్మాయి మనం చేసినాం ఒక పని, కానీ అందరికి ఖుషి ఇస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అందరేమో మనం బెంజ్ కార్లు BMW అందులో పోతారు, దాన్ని చూస్తుంటారు అనమాట. అందులో ఉన్న కూడా దీన్ని చూస్తారు, ఖుషి అనమాట. అప్పుడు పేరేంటన్నా? రమేష్ నా పేరు. రమేష్, మీరు ఎక్కడ ఉంటారు? జగదిరిగుట్ట. సో హైదరాబాద్ లో సెటిల్ అయ్యారా? హైదరాబాద్ సెటిల్ అయ్యాను, చాలా రోజులు అవుతుంది. ఊరు కూడా అంటే అచ్చంపేట ఊరైతే అచ్చంపేట సైడ్. నిజంగా మీరు అన్న మాట 100కి 100 కరెక్ట్. బెంజ్ లో పోయే వాళ్ళు కూడా తిరిగి చూస్తారు. ఎందుకంటే నేను కూడా అట్లనే తిరిగి చూసిన. అంత దూరం పోయినాక మా డ్రైవర్ అన్నాడు, అక్క ఈ ఆటో చూడు మస్తు డిఫరెంట్ గా ఉంది, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే భలే పనికొస్తుందేమో, వైరల్ అవుతుందేమో అంటే. వైరల్ సంగతి పక్కన పెడితే మీరు దాన్ని డెకరేట్ చేసుకున్న విధానం, అందులోనే మీరు పడుతున్న తృప్తి సంతృప్తి. ఇంకా అంటే మామూలు ఇదంతా పెట్టాను మేడం, ప్లానింగ్ అయితే. ఇదంతా ఎండాకాలం వస్తాయి, ఇది మొత్తం చుట్టూ వస్తుంది అనమాట. ఎండాకాలం నింపేస్తాం మొత్తం. ఇదంతా దానికోసం పెట్టేసిన ప్లాన్ ఆల్రెడీ. అదే వేడి లేకుండా అసలు ఏడి అనేది ఉండదు అనమాట ఆటోలో, ఎంత ఎండ వచ్చినా సరే. కార్ అంటే అది రేంజ్ రోవర్, ఆ టైప్ కి ఎదగాలి కదా మనం. రేంజ్ రోవర్ కొనే టైం కి ఎదగాలంట.
అంటే లేకపోయినా కూడా ఉండాలి కదా, ఆశ అనేది ఒకటే ఉండాలి కదా. 100% ఉండాలి. మనిషి ఆశాజీవి. మంచి దేవుడిని కూడా పెట్టుకున్నాం, మంచి దైవ భక్తి కూడా ఉన్నట్టుంది. భక్తి ఉంది అని నమ్ముతా అంతే. మరి పిల్లలు ఎంతమంది మీ ఫ్యామిలీ? ఫ్యామిలీ కూడా ఎక్కడనే ఒక కొడుకు బిడ్డ ఏం చేస్తుంటారు వాళ్ళు? అది చదువుతున్నారు. 8th క్లాస్ బాబు, 6th పాప. సో మీ పిల్లలకి వాళ్ళు ఏమంటారు అంటే ఏంది డాడీ ఎవరైనా పెట్టుకుంటారా ఇట్లా నువ్వేంది నన్ను మా భార్య కూడా మస్తు సపోర్ట్ ఇస్తుంది, నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంటే నేను కార్ నడిపిన మాట్లాడు ఒక 20 సంవత్సరాలు కార్ నడిపి వచ్చిన అన్నమాట. ట్యాక్సీ ఫీల్డ్ నడిపి అది వర్కౌట్ కాలేదు, పోయింది అది మొత్తం. అంటే మళ్ళీ ఇళ్ళకి వచ్చినాం, మా దోస్తు ఒక నడుపుతుంటే. అప్పుడు ఇళ్ళకి 3 years అవుతుంది ఇళ్ళకి వచ్చి. సొంత ఆటోనా? సొంత ఆటో కాబట్టి ఇంత ధైర్యంగా సొంతం ఏదైనా మన సొంతమే ఉండాలి. మేము కిరాయి తీసుకున్నా అది ఇట్లా వేసుకోకూడరు ఒకరు కదా. అదే అంటున్నా కదా, పొద్దున్న లేస్తే మనకి జీవితం మీద ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయన్న. అంటే ఇది లేదు అది లేదు ఇట్లుంటే బాగుండు, ఇది లేదు అది లేదు అన్నదానికన్నా ఎదుటోళ్ళు ఎదుగుతున్నా బాధ ఉండొద్దు. మనం ఏం చేసినాం అనేది ఉండాలి. నా వరకే నేను ఆలోచిస్తా. ఎదుటోళ్ళు మంచి కావాలనే చూస్తాం, కానీ వాళ్ళు అట్లా అయ్యారు అంటే మన బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. కష్టాలు అయితే మస్తు ఉన్నాయి. ఎందుకంటే కార్లో లాస్ అయిపోయింది. 2 కార్లు కొన్నా, లాక్డౌన్ ముంగట మస్తు లాస్ అయిపోయింది. 6 లక్షలు 7 లక్షలు మస్తు. దాని తర్వాత మళ్ళీ దీంట్లోకి వచ్చినాం. ఆ కర్రీ పాయింట్ పెట్టిన ఒకటి, కర్రీ పాయింట్ లాస్ అయిపోయింది. మొత్తం లాస్ అయిన తర్వాత ఇంకా మా దోస్తు గారు నువ్వు ఇవేం చేస్తున్నా, ఆటో నడుపుతున్నా కదా, అందులోకి రా మంచిగానే ఉంది అన్నాడు. ఆయన అది కూడా వచ్చినా మంచిగానే ఉంది. ప్రస్తుతానికి అయితే అంత బాగాలేదు. ఇప్పుడు మళ్ళీ టాక్సీలు క్యాబ్లు ఎక్కువైనాయి కదన్నా. క్యాబ్లు ఎక్కువై కాదు మేడం, బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఆటోకు దెబ్బ పడ్డది అనమాట. అంతకుముందు బాగానే ఉండే. సంవత్సరం కిందట ఏంటంటే మంచిగా నడిచింది ఆటో. ఓ సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు. ఎట్లా అంటే మనం చిట్టీలు వేసినాం 5 lakhs అట్లా, అది మొత్తం వెళ్ళిపోయినాయి అన్నట్టు ఇప్పుడు కట్టలేక. అట్లా ఇంకా ఇప్పటికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇబ్బందులను మనం దృష్టిలో పెట్టుకుంటే మనం ముందుకు పోలేము కదా. దాన్ని మించుకుంటూ పోతూనే ఉండాలి. కానీ అది ఇబ్బందులే పడుకుంటూ ఉంటే ఏంటంటే మైండ్ ఖరాబ్ అవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇది ఏదైనా ఆనందంగా ఉండడానికి చూస్తా. నవ్వుతూ బతికినామనుకో ఏ రోగాలు రావు అన్నట్టు నా అట్లా. 100% కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే మా భార్య కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది నాకు ఎప్పుడు. ఆమె లేదనుకో పేరే భార్యనే మీకు వెన్నుముక్క అనమాట. ఎందుకు ఏడుస్తున్నారు? నేను వచ్చి మిమ్మల్ని ఏడిపిస్తున్నానా? నేను నవ్వుకుంటా తింటుంటే రాజాలాగా నాకు హ్యాపీ అనిపించి ఆయన గుర్తొస్తే ఏడుపు వస్తుంది. మీరే అన్నారు కదా నా కష్టాలు అందరికి ఉంటాయని. చేసుకోని మామూలుగా ఎప్పుడైనా ఇట్లా అడుగుతారు కదా ఎవరన్నా, వస్తాయి అన్నారు. ఇప్పుడు ఏం బాధ అనిపిస్తుంది మీకు? ఏం గుర్తొస్తుంది? ఆర్థికంగానే చాలా లాస్ అయిపోయింది. భార్య లేదంటే సపోర్ట్ అనేది ఉండాలి కదా. సపోర్ట్ అన్నది చాలా అడగరు నన్ను, ఇది చేయొచ్చు ఉన్న బంగారం అంతా పెట్టేసిన ఆయన ఏమన్నారు. ఈ సందర్భంగా సుమన్ టీవీ చూస్తుంటది, నేను మీకు లింక్ కూడా షేర్ చేస్తా. మీ భార్యకి ఏమని చెప్తారా? భార్య అంటే దేవత, ఎంతకంటే ఏం చెప్తా. ఇంటికి భార్య ఎవరికి ఉన్నా కూడా ఏ కష్టం ఉండదు ఎవరికి, మొగాళ్ళగా అది కష్టమే ఉండదు. ఎందుకంటే అంత సపోర్టు ఏదైనా చేయి నువ్వు సపోర్ట్ ఉంటుంది. పైసా లేదు కానీ సపోర్ట్ మాత్రం ఫుల్ ఉంటుంది. నువ్వు ఏడోకన్నా, నువ్వు ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది మస్తుగా. ఎందుకంటే మామూలు గట్టిగా ఉంటాయి మేడం ఇట్లాంటి టైంలో. చాలా అంటే ఆ టైం తలుచుకుంటే వస్తుంది అన్నమాట. ఇప్పటికి టైంకి ఏం చేయలేకపోతున్నా. దాదాపు డ్రైవింగ్ ఫీల్డ్ ఉండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. ఏం చేయలేకపోతున్నా, ఇంకా అప్పులలోనే ఉన్నా. అట్లా రోజుకి ఎంత మందికి వస్తుంది? ఒకప్పుడు 2000 అట్లా చేస్తున్నాం, ఇప్పుడైతే 1000 కూడా వస్తలేదు. పొద్దున నేను 5 గంటలకు లేస్తున్నా డైలీ. 5 గంటలకు లేచి రాత్రి 11 గంటల దాకా రోడ్డు మీద ఉంటా. వస్తలేదు. పిల్లలు కొంచెం చదువుకొని చేతికి వస్తే కొంచెం వాళ్ళ మీద అంటే పిల్లలు వాళ్ళు చూసుకోవాలి, చదువుకోవాలి అంతే కదా. కానీ వాళ్ళ మీద అంతా వాళ్ళకి ఒకటి చూపెట్టాలి కదా. వాళ్ళు ఏం చేసినావు అని అడిగితే నేను సమాధానం లేదు. అట్లా అదే నాన్నగా నువ్వు నాకేం చేసినావు అని అడిగితే నాకు సమాధానం లేదు కదా అని బాధపడుతుంది. ఏం కాదు, మీలాంటి మంచి మనిషికి మంచి మనసుకి, మీరు అన్నట్టు మీ ఆవిడ పేరేంటో? అనుష. దీప గారు మీ సపోర్ట్ ఉన్నారు కదా. ఇంటికి ఇల్లాలు ఆడదే అంటారు కదా. సో ఆ భార్య మీకు సపోర్ట్ ఉన్నంత కాలం మీరు హ్యాపీగా ఉంటారు, సంపాదిస్తారు, ఎదుగుతారు, ఎదగనిస్తారు. ఎట్లా ఉంటుంది మా భార్య కూడా, నువ్వు ఎప్పటికైనా 10 ఎదుగుతావు, నీకు ఎందుకు నువ్వు టెన్షన్ పడకంటుంటుంది. లేదంటే మా భార్య లేకపోతే మనం లేను ఇప్పుడు అని ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. ఉండే అన్న కష్టాలు ఉండే లాక్డౌన్ తర్వాత కూడా. కానీ ఇప్పుడు కొంచెం కోలుకుంటున్న టైంలో బస్సు దెబ్బ కొట్టింది బాగా.
అందరు ఆటో వాళ్ళకి నా ఒక్కరికే అని కాదు, ప్రతి ఒక్కరు నేనన్నా ఈ ఓలా ఊబర్ చేసుకున్నా కొంచెం కొంచెం చేస్తున్నా. ఆ రోడ్డు మీద ఉంటారు చూసినా వాళ్ళు అయితే చాలా ఘోరంగా ఉన్నారు మేడం. ఆ ముసలోళ్ళని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇంకా 50 రూపాయలు అడిగినా మనకు ముసలైన ఉన్నాడు మన కాడ ఏడో మేడం మెట్రో కాడ 50 రూపాయలు అడిగితే ఓలలో 30 రూపాయలు చూపిస్తుంది కదా అంటారు. ఆయన ఏమైపోవాలి అర్థం కాదు నాకు అసలు. 50 రూపాయలు అడిగిన ఆయన 1 కిలోమీటర్కి, కానీ 30 చూపిస్తుంది కదా అంటారు వాళ్ళు. కానీ వాళ్ళ బాధలు ఇప్పుడు వాళ్ళకి తినని కూడా గంటకు ఒక పికప్ గ్యాస్ పోసుకుంటాడు తిరుగుతూనే ఉంటాడు అన్నమాట కస్టమర్ల కోసం. ఈ ఓలా ఊబర్ అంటే ఒక గలీలో పెట్టుకుంటాం కూర్చుంటాం వెళ్ళిపోతాం, కానీ వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు ఆ ముసలి వాళ్ళు అంటారు. నాకు బాధ అనిపిస్తుంది. సో ఒక మనిషికి ఇంకో మనిషి కష్టపడుతుంటే చూస్తున్నాడు, చూడలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు అంటే మనసు ఎంత సున్నితమైందో అర్థమవుతుంది. మీరు ఈ డెకరేట్ చేసుకున్న విధానం చూస్తేనే నాకు అర్థమైంది మీ మనసు ఎంత సున్నితమైందో అని. నేను వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అలా ప్రశాంతంగా ఈ ఆటో చూస్తే అంత దూరం పోయిన వాళ్ళం కూడా వెనక్కి వచ్చినాం. ఇక్కడ చుట్టుపక్కల కూడా మీకోసం ఎంతమంది. నాకు అదొక ఆనందం అనిపిస్తుంది మేడం. ఎందుకంటే నేను పెట్టుకున్నా నా కోసం పెట్టుకున్నా కూడా ప్రతి ఒక్క అవసరం పడుతుంది. ఏంటంటే కస్టమర్ లోపలికి వెళ్ళి ఎట్లా వస్తాడో తెలియదు నాకు, కానీ నా బండి చూడంగానే మాత్రం చిరునవ్వు వస్తుంది. లోపల కొట్లాడతారా పిక్లాడతారా తెలియదు, కానీ నా బండి చూడంగానే వాళ్ళు నవ్వు వస్తుంది అనమాట. అరే బండి మస్తు ఉంది, అందరు ఎక్కిన కస్టమర్ మొత్తం మస్తు ఉంది, మంచిగా ఉందన్న నీ ఆటో, మంచిగా ఉందన్న నీ ఆటో అంటూ అదొకటి అనిపిస్తుంది. మంచిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ తీసుకెళ్తారు మీరు హ్యాపీగా. మీ ఆటోలో హాస్పిటల్ కి వెళ్ళొచ్చు, ఫంక్షన్స్ కి వెళ్ళొచ్చు, స్కూల్ కి వెళ్తారో ఎక్కడికి వెళ్తారేమో గానీ అందులో కూర్చొని మాత్రం ఆటోలు ఉన్నంత సేపు ఆ చెట్లను చూసుకుంటూ వెళ్తారు మేడం. నేను గమనిస్తుంటాను ఆ చెట్ల గురించి మాట్లాడుకుంటా దాని గురించే అనమాట. ఆ మైండ్ అనేది కస్టమర్ గుడికి ఎక్కడనే వెళ్ళిపోతుంది. నా ఆటోని చూడంగా డస్ట్ బిన్ ఒకటి ఉంటది లోపట, ఇంకా చిన్నవి ఉన్నాయి చెట్లు అది తీసేసిన కొన్ని కింద పడిపోతున్నాయని మళ్ళీ పెంచుతున్నాను అనమాట. పోయినాయి అవి ఇంటికాడ పెంచి తెచ్చి పెడతా ఇంట్లో పెంచి. నా దృష్టిలో మీ వ్యానిటీ వ్యాన్ ఇది పెద్ద పెద్ద స్టార్లకు ఉంటది కదా వ్యానిటీ వ్యాన్, అది అదే అనుకుంటాను. నేను ఇంట్లోనే పొద్దున లంచ్ తెచ్చుకుంటాం, మా భార్య వండి పెడితే తీసుకొచ్చుకుంటా, అన్ని ఇంట్లోనే తీసుకుంటాను. సరే లోపల ఎలా ఉందో మీరు కూడా అందరూ చెక్అవుట్. పరుగుల ప్రపంచంలో ఉదయం లేస్తే దేనికో ఒకదానికి మనం పరిగెత్తుతూనే ఉంటాం కదా, జర్నీ లైఫ్ లాంగ్ అవుతూనే ఉంటుంది. నిజంగా అండి చిన్న చిన్న మొక్కలే, బట్ ఇట్స్ మేకింగ్ రియలీ బిగ్ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. చల్ల గాలి వస్తుందో తెలుసా, బయట చలికాలమైన ఎండ మండిపోతుంది మనందరూ తెలుసు కదా, గుచ్చుకుంటుంది ఎండ. బట్ ఈ కూల్ బ్రీజ్, ప్యూర్ ఆక్సిజన్, తులసి చెట్టు, మనీ ప్లాంట్, జేడ్ ప్లాంట్, మళ్ళీ దవనము, ఇవన్నీ కూడా చల్లటి బ్రీజ్ ఇస్తుంది. ఆటోలో ఎంత టెన్షన్లో ఎంత హాస్పిటల్కి వెళ్తుంటాం, రకరకాల మనం వెంపర్లాడుతూ ఉంటాం కదా ఉదయం లేస్తే, బట్ అవన్నీ మర్చిపోతాము ఈ ఆటోలో కూర్చుంటే. అది మాత్రం నిజంగా నిజమండి. మనం అందరం ఈయనను అప్రిషియేట్ చేయాలి, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏమని నేర్చుకోవాలి? ఉన్న దాంట్లో తృప్తిగా సంతృప్తిగా ఉంటూ ఈ రోజుకి థ్యాంక్స్ చెప్తూ రేపటి కోసం మన కోసం మనం ఏం చేసుకోగలము అన్నది కదా. మీరేమంటారు? కమెంట్ చేసి చెప్పండి.